ఓకే శేఖర్ రెడ్డి గారు అయిపోయింది మీ వర్షం. బుజ్జి ఏదో చెప్తున్నారు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు ఒకటి మీరు గమనించండి, కులాల ప్రస్తావన ఎత్తినప్పుడు నేనేం మాట్లాడానో తెలుసుకుని మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ముద్రగడ్డ గారి టాపిక్ ఎత్తినప్పుడు నేను మాట్లాడింది ఏంటంటే, ముద్రగడ్డ గారి పక్కన వంగా గీత గారి పక్కన లేరు, అక్కడున్న కాపు సామాజిక వర్గం 80% వీళ్ళ పక్కన ఉన్నారని చెప్పా. మీరు టోటల్ గా కులాన్ని కించిపరిచి మాట్లాడితే ఎవరు సహించేది లేదు. మీరు 3% మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల. మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు ఇవాళ డిబేట్ లో ఎస్సీల గురించి బీసీల గురించి చెప్తున్నారు. మీరు ఎస్సీలకి బీసీలకి మీరు ఏం చేశారు? మీ గవర్నమెంట్ లో ఏం చేశారు? మీరు ఎస్సీలకి బీసీలకి ఎస్సీ సామాజిక వర్గాలు పెట్టారు. దానివల్ల మీకు ఉపయోగం ఏంటి? ఎస్సీ సామాజిక వర్గానికి మీ సొంత నిధులతోనో, సీఎం రిలీఫ్ ఫండ్ తోనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన దాంతోనో, మీ ఎమ్మెల్యేలు మినిస్టర్ అక్రమంగా సంపాదించినతోనో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎగురం పెడితే అందరూ హర్షించేవాళ్ళు. ఎస్సీ సోదరులు గెలవలసిన లోన్స్, కారు లోన్స్, దొరుకు బడ్డీలు, లేకపోతే రకరకాల వ్యాపారం చేసుకున్న లోన్స్ ఇచ్చే టీడీపీ ప్రభుత్వంలో లోన్స్ మంజూరు చేశారు. మీరు ఎవరికైనా లోన్లు మంజూరు చేశారా? అదే కాపు సామాజిక వర్గం నుంచి, కాపు కార్పొరేషన్ నుంచి ఒక్క లోన్ అయినా మీరు ఇచ్చారా? కాపు సామాజిక వర్గం టీడీపీలో లోన్లు ఇచ్చారు. ఓకే ఓకేలేండి, అయిపోయింది కదా, పోలింగ్ అయిపోయింది కదా. బుజ్జి ఒక విషయం మీరు మాట్లాడాలి కానీ మీరు ఈ రోజు మీరు కులం గురించి మాట్లాడతారండి. నేను అక్కడ ఉన్నది ముద్రగడ్డ గారి గురించి మాట్లాడినప్పుడు ముద్రగడ్డ గారి పక్కన వంగా గీత గారి పక్కన కాపు సామాజిక వర్గం లేదు, పవన్ కళ్యాణ్ గారితో 80 మంది ఉన్నారు, 80% ఉన్నారని నేను మాట్లాడాను. కాపు సామాజిక వర్గం మొత్తం 80% కూటమితోనే ఉన్నారని. కాదండి బుజ్జి, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కదా, ఇంకొక 6 రోజులు ఓపిక పడితే ఎవరు ఏంటి ఓపిక పడుతుంది. ఓకే కాదు బుజ్జి కాదు, పిఠాపురం మీద మీతో ఉభయ గోదావరి జిల్లాలకు మరింత ఉత్సాహంగా ఉంది. ఎవరు ఏంటి అన్నది బెట్టింగ్ అంతా కూడా అక్కడే, బెట్టింగ్ మాయాజాలం అంతా నడుస్తున్నదట. ఈ కీలకమైన సర్వే ఒకటి రిలీజ్ అయ్యిందట, ఏంటది మీకు తెలుసుంటది? వర్మ గారు, బెట్టింగ్ అనేది అసలు వైసీపీ పార్టీ నుంచి వచ్చి బెట్టింగ్ వేసే నాయకుడు లేడు, నాదుడు లేడు. నేను చెప్తున్నాను, వాళ్ళు చేస్తున్నారని చెప్పట్లేదు, వాస్తవం, ఇది వాస్తవం, ఇది వాస్తవం ఏంటి అంటే మనం డిబేట్ లో మాట్లాడుకోకూడదు కానీ ఈ విషయాలు ఇది వాస్తవం. రూపాయికి 3 రూపాయలు జరుగుతుంది వాళ్ళ పందాలు. వైసీపీ తరఫున పట్టేవాళ్ళు లేరు, ఇది వాస్తవం. నేను 4వ తారీఖున కూడా మాట్లాడతా శేఖర్ రెడ్డి గారితో మీతో కావాలంటే. మాట్లాడుకుంటే దేవులే కాదండి ఇవన్నీ. ఓకే కాదండి, ఏదో సర్వే రిలీజ్ అయిందట కాదండి, ఈ రోజు ఒక కొత్త సర్వే ఏదో రిలీజ్ అయింది, దాని మీద ఇంకా పందాలు పెరుగుతున్నాయట. ఏంటి ఆ సర్వే పిఠాపురంలో? సార్ పందాలు వేసేవాళ్ళు లేరు సార్ అవతల. మొన్నటి దాకా 2 రూపాయలు అన్నారు పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పుడు 50,000 మెజార్టీ అన్నారు, లేకపోతే 3 రూపాయలు అన్నారు. ఇలా జరుగుతుంది. ఎందుకంటే నిన్న చూసాను, నిన్న సాయంత్రం కూడా ఆర్టీవీ బొకేలు కూడా అడిగితే బొకేస్ కూడా ఇలాగే చెప్తున్నారు, గవర్నమెంట్ మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ. ఇవన్నీ వాస్తవాలు కాదు సార్, ఈ బెట్టింగ్లు అనేవి. బెట్టింగ్ చేసేవి నాదుడే లేడు. సర్వేలు కరెక్టేనా? సర్వేలు కూడా లేవా? అది శేఖర్ రెడ్డి గారు ఒప్పుకోవాలి, వాస్తవాలన్నీ ఒప్పుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఓకేలేండి, సర్వేలు ఉన్నాయా? సర్వేలు చేస్తున్నారా? లేకపోతే సోషల్ మీడియాలో నేను పనిచేశాను, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాను, మీరు మాట్లాడుతాను, నేను నవ్వుకుంటాను, అమాయకుల్లాగంటే ఎలా కుదురుతుంది? సరే బుజ్జి వినండి, నా మాట వినండి. సర్వే కరెక్టేనా? ఓకే బెట్టింగ్ సామాజిక వర్గం, ఇంకోసారి చెప్తున్నా శేఖర్ రెడ్డి గారు, నేను కాపు సామాజిక వర్గం అంతా కూటమి వైపు ఉందని నేను మాట్లాడలా. మీరు అది సరి చేసుకోవాలి. ఓకే, అదే నేను మాట్లాడిన ఒకే ఒక విషయం ఏంటంటే, పిఠాపురం నియోజకవర్గంలో ఉంది, ఛాలెంజ్ చేస్తారా? పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎన్నో బూతులు ఎన్నో మీకు అవగాహన వస్తుంది. పవన్ కళ్యాణ్ బుజ్జి నేను రుజువు ఇప్పిస్తాను. ఓకేనండి, పందాలు లేవు, పందాలు పెద్దగా ఏట్లు లేదు, వాళ్ళు భయపడుతున్నారు అంటున్నారు. సర్వేలు కరెక్టేనా? సర్వేలు చేస్తున్నారట? సర్వేలు చేసుకున్నారు సార్, వాళ్ళు 100 మందితో చేయించారు. ఇప్పుడు రీసెంట్ గా మరి ఇది పేపో నిజమో తెలీదు, రీసెంట్ గా వీళ్ళ ఐప్యాడ్ ఉంది కదా వీళ్ళది సంస్థ, వాళ్ళది ఒక వీడియో ఆడియో లింక్ రిలీజ్ అయింది. మరి మీ దగ్గర దృష్టికి వచ్చిందో రాలేదు, మరి శేఖర్ రెడ్డి గారి దృష్టికి వచ్చిందో రాలేదు, మంచిగా మాట్లాడుకుంటారు. మీకు పెడతాను చూడండి లింక్. నాకు పెట్టింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాలేదు, గెలిచాక వచ్చి మా దగ్గరికి వచ్చేవాడు. కాదండి వినండి, మనోడికి కాదండి, మీ దగ్గర ఉంటే వినిపించండి. నాకు వినిపించడం ఎందుకు? మీ దగ్గర ఉంటే వినిపించండి, ఈ లోపల సౌజన్య గారు మాట్లాడతారు. మళ్ళీ కట్ అయిపోతుంది కదా సార్.
ఓకే, నేను ఇస్తాను మీకు. చూడండి శేఖర్ రెడ్డి గారు పంపండి. మీరు రెడీ చేసి వినిపించండి. ఈ లోపల సౌజన్య గారు మాట్లాడతారు. సౌజన్య గారు. ఓకే ఓకే మాట్లాడమంటారు. అయితే నేను శేఖర్ రెడ్డి గారు కూడా కొంచెం ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయడం చేయించుకోవచ్చు. ఓకే, మీరు శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్న పిఠాపురంలో ఆయన పార్టీ అధ్యక్షుడు మాత్రమే, పార్టీ అధ్యక్షుడు ఆయన సీఎం అభ్యర్థి కాదు కదా, ఎందుకు పిఠాపురం అని అంటున్నారని చెప్పని మిమ్మల్ని అంటున్నారు కదా. ఆయన తెలియదు ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశ విదేశాల్లో కూడా పిఠాపురమే ఈ రోజు మెయిన్ టాపిక్ అండి. శేఖర్ రెడ్డి గారు మీరు అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈ మధ్య ట్విట్టర్ ట్రెండింగ్ లో చూసినా కూడా పిఠాపురమే టాపిక్ గా ఉంది. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ మాట్లాడాల్సిన వచ్చినా కూడా కమ్యూనిటీగా మాట్లాడుకొచ్చినా కూడా అది ఆయనకి తెలుసులండి, అన్నాను కదా, మరి తప్పదు కదా. ఆ పార్టీలో ఉన్న ఆయన తెలియదేంటి పిఠాపురం ఎంత ఫోకస్ ఉంది అన్నది. పిఠాపురం గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగే మీ తలరాతలు మార్చేది, వైసీపీ తలరాతలు మార్చేది కూడా ఆ పార్టీ అధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారే. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అలానే మీరు ఎన్ని ఎటకరాలు మాట్లాడినా, ఎంత ఎక్కిల నవ్వులు నవ్వుకున్నా కూడా జస్ట్ ఇంకొక 1 వీక్ కూడా లేదు మనకి. ఇంకా రేపు 4వ తారీఖు మీ మొక్కలు ఎక్కడ పెట్టుకుంటారో, ఎలా మాట్లాడతారో, ఎలా మమ్మల్ని అందరినీ ఫేస్ చేస్తారో అనేది దానికి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు దాకా మీరు అని ఆ రోజు ఏం సమాధానం చెప్తారో దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ ప్రజల యొక్క నాడి పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు తగ్గట్టుగానే ఎవరు ఎన్ని అవహేళన చేసినా, ఎంత మాట్లాడితే మీరు నాకు పట్టడం కాదని మీరు వినిపించండి. నేను మళ్ళీ ఫేస్బుక్ లోకి వెళ్ళాలి సార్. రైట్, ఓకే, నేను అందుకే మీకు పెట్టాను. ఓకే, మీరు మాట్లాడండి. మళ్ళీ ప్రజల యొక్క భవిష్యత్తు కోసమే స్టాండ్ తీసుకున్నారు. ఆ స్టాండ్ ని బలంగా కూటమి ఎంత బలంగా ముందుకెళ్తుందని ప్రజల్లో కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోజు బలంగా ఆ ఓటు శాతం పెరగడానికి అవ్వచ్చు, లేకపోతే బయట ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేయడానికి ఆ నమ్మకం కలిగించారు. కాబట్టి అక్కడి నుంచి వచ్చి ఓటేయడం జరిగింది. ఆ 3% పెరిగింది కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకున్న స్టాండ్ ఏ నాయకుడు అంటే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, నేను కూడా ఆ నిర్ణయం తీసుకోలేనేమో ఒక రాజకీయ నాయకుడిగా, కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అని చెప్పారు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనేది ఆయన నిదర్శనంగా చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే. అదొకసారి అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేసుకోవచ్చు, లేదా ఇంకొకరిని కంపేర్ చేసుకోవచ్చు, నేను కాదంట్లా దానికి. కానీ అసలు నిజమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి? రాజకీయ నాయకుడు అంటే ప్రజల నుంచి వచ్చే రాజకీయ నాయకులు అంటారు కాబట్టి, అలా ప్రజల నుంచి వచ్చే రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని మరోసారి నిరూపించుకుంటా ఆయన తీసుకునే నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల యొక్క మన్ననలు పొంది కూటమిని అధికారంలో తీసుకొచ్చే దిశగా ఏ రకంగా పనిచేశారు అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మాట్లాడితే ఆయన గురించి మాట్లాడుతున్నారు అనే మాట మీరు అనాల్సినంత అవసరం లేదు. ఈ రోజు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ పవన్ కళ్యాణ్ గారు, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్ర రాజకీయాలు 2024 రాష్ట్ర రాజకీయాలు నడిపించింది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి 1కి 10 సార్లు అన్నా 100 సార్లు అన్నా కూడా పోయేదేమీ లేదు. ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు హలో ఏపీ బై బై వైసీపీ అనేది, అదే నినాదంతో ఆయన ముందుకు వెళ్ళబోతున్నారు. మీ అందరికీ కూడా చెక్ పెట్టే రోజు 4వ తారీఖు అది చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ఆ రోజుకి అందరూ ప్రిపేర్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఒక్క నిమిషం అండి. ఇదేదో ఒక ఆడియో ఒకటి పంపించారు, ఒకసారి అది ఫేకా కాదా మరి శేఖర్ రెడ్డి గారు చెప్పారు. శేఖర్ రెడ్డి గారు ఏమైనా విన్నారా మీరు ఆడియో? అది